చెక్ వెదర్ x minus 2 whole square is equal to x square plus 3x plus 1 is a quadratic equation or not. ఇది FA1 2005 మ్యాథమెటిక్స్ పేపర్లోని ఇచ్చారు, 2 మార్క్స్ ప్రాబ్లం. సో ఇక్కడ x minus 2 whole square అనేది a minus b whole square రూపంలో ఉంది కాబట్టి a square minus 2ab plus b squareగా రాయొచ్చు. అంటే ఇక్కడ xని ఎలా రాయొచ్చు, x square minus 2ab అంటే 2 into a. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 2 minus 2 into 2, a అంటే x ప్లస్ b అంటే 2 వస్తుంది, ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. సో మొత్తానికి ఎలా రాయొచ్చు, x minus 2 whole squareని x square minus 2ab 2 into x, 2 into a అంటే x, b అంటే ఇక్కడ 2 అనమాట, b అంటే ఇక్కడ 2. సో ఇక్కడ ఏమొచ్చింది, 2 2 is 4x ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్, b స్క్వేర్ అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఇక్కడ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు వాడేమి ఇచ్చాడు, x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇచ్చాడు, x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. సో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ప్రతి టర్మ్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోదాం. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4, ఈ టర్మ్స్ అన్నీ రైట్ సైడ్ ఉండే టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి వస్తే సైన్లు మారుతాయి, ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 3x మైనస్ 3x అవుతుంది, ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. ఈ టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి ఇంకా రైట్ సైడ్ ఇవేమీ ఉండవు, జీరో అయిపోతుంది. ఇక్కడ చూడండి, ప్లస్ x స్క్వేర్కి మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు ఏం మిగిలింది, మైనస్ 4x మైనస్ 3x అంటే మైనస్ 7x అవుతుంది. ప్లస్ 4కి మైనస్ 1 కలిపితే ప్లస్ 3 అవుతుంది, ప్లస్ 4కి మైనస్ 1 కలిపితే ప్లస్ 3 అవుతుంది. సో ఇదేమైంది, మైనస్ 7x ప్లస్ 3 అంటే ఏమొచ్చింది, లీనియర్ ఈక్వేషన్ అయింది. దిస్ ఈజ్ ఏ LINEAR లీనియర్ ఈక్వేషన్. not a quadratic equation, because క్వాడ్రియాటిక్ యొక్క ఫార్ములా జనరల్ ఫామ్ ఏంటి, BECAUSE, బికాస్ క్వాడ్రియాటిక్ ఈక్వేషన్ ఫామ్ quadratic equation general form GENERAL general form. ax square plus bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 7x ప్లస్ 3 లీనియర్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి క్వాడ్రియాటిక్ ఈక్వేషన్ కాదు.